రవి ఒక సాధారణ ఉద్యోగి. నగరంలో చిన్న ఉద్యోగం, పెద్ద కలలు. అమ్మ లక్ష్మి, నాన్న రామయ్య. గ్రామంలో చిన్న ఇంట్లో జీవితం గడుపుతూ తమ జీవితాన్నంతా కొడుక్కే అంకితం చేశారు. అమ్మ రోజూ ఉదయం లేవగానే రవి చిన్నప్పుడు వేసుకున్న స్కూల్ బట్టలు గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ వాడికిష్టమైన వంటలు చేస్తూ ఉండేది. నాన్న మాత్రం కొడుకు బాగుండాలి, మాకేం అవసరం లేదు అని చెప్పుకుంటూ వయసొచ్చినా కష్టపడుతూ ఉండేవాడు. కాని రవికి మాత్రం అవన్నీ సాధారణంగానే అనిపించాయి. అమ్మ ఫోన్ చేస్తే ఇప్పుడు బిజీగా ఉన్నానమ్మా అని కట్ చేసేవాడు. నాన్న ఏదైనా చెప్పాలంటే అవే పాతమాటలు నాన్నా అని నవ్వేసేవాడు. గ్రామానికి రావాలని అడిగితే సెలవులు లేవు అని తప్పించుకునేవాడు. ఒకరోజు అమ్మ ఫోన్ చేయలేదు, నాన్న కూడా చేయలేదు. రవి మొదట ఆనందపడ్డాడు, ఇవాళ ప్రశాంతంగా ఉంది అని. రెండో రోజు కూడా ఫోన్ లేదు, మనసులో ఏదో గుబులు. మూడో రోజు గ్రామం నుంచి కాలొచ్చింది. రవి, అమ్మ ఇక లేరు. ఆ మాట వినగానే ఫోన్ చేతిలో నుంచి జారిపోయింది. గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇల్లు మౌనంగా ఉంది. అమ్మ కూర్చునే మూల ఖాళీగా ఉంది. వంటగది చల్లగా ఉంది. అమ్మ గొంతు వినిపించలేదు. నాన్న మాత్రం మాట్లాడకుండా కూర్చున్నారు. కొన్ని నెలల తర్వాత నాన్న కూడా మంచం పట్టారు. అప్పుడు రవికి అర్థమైంది, అమ్మ చేసే ఫోన్ కాల్స్ అవి బాధించడానికి కాదు, ఆమె ప్రేమని పంచడానికి. నాన్న చెప్పే మాటలు అవి పాతవి కాదు, అవి అనుభవం. వాళ్లు ఉన్నప్పుడు వాళ్ల విలువ తెలియలేదు. వాళ్లు లేకపోతే ఆ లోటు పూడ్చడానికి డబ్బులేదు, ఉద్యోగం లేదు, ప్రపంచంలో ఎవ్వరూ లేరు. చివరి రోజు నాన్న రవిని చూసి మెల్లగా అన్నారు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాన్నా, మాకంతే చాలు. ఆ మాటలే నాన్న చెప్పిన చివరి మాటలు. ఈ కథ మనకు నేర్పే నిజం, అమ్మనాన్న ప్రేమకు ప్రతిఫలం అవసరం లేదు. వాళ్లు మనతో ఉన్నప్పుడే వాళ్ల విలువను గుర్తించాలి. వాళ్లు వెళ్ళిపోయాక వాళ్ల లోటును ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు. అమ్మనాన్న ఉన్నప్పుడు కాస్త సమయం ఇవ్వండి, వాళ్లు లేకపోతే ఆ సమయాన్ని కొనలేం. ఈ కథ మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కథలను ఆదరించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని జీవితం నేర్పిన కథల కోసం మాకు ప్రోత్సాహమివ్వండి.